బీసీ కులగణన కాంగ్రెస్ పేటెంట్ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దేశంలో పేదల కోసం పథకాలు తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణలో కులగణన సక్సెస్ కావడంతో బీజేపీ కళ్లు తెరిచిందన్నారు. కులగణనపై మోదీ సర్కార్ నిర్ణయంలో రాజకీయం కనిపిస్తున్నప్పటికీ స్వాగతిస్తున్నామన్నారు. కుల సర్వేకి కులగణనకు తేడా ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. కుర్చీ కోసం కేటీఆర్, కవిత, హరీష్ రావు పోటీ పడుతున్నారని విమర్శించారు ఆది శ్రీనివాస్. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీసీ కులగణన చేస్తామని అంటున్నారో కేంద్ర ప్రభుత్వం యొక్క కులగణన డాటానే ప్రామాణికం ఉంటుంది. అందులో మాకు ఏమాత్రం అనుమానం లేదు. అంత మాత్రాన తెలంగాణ జరిపిన సర్వేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిపిన సర్వేను ఎలా తప్పడతారు కిషన్ రెడ్డి గారు అన్న మాట సందర్భంగా మా ప్రభుత్వం పగడ్బందీగా కులగణన చేసింది, వివరాలను కూడా పూర్తిగా భద్రపరిచే సందర్భం. ఈరోజు కిషన్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడుతున్న కోరుతున్నాం. మీకు బీసీల పైన మా పైన చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వానికి వీలైనంత తొందరలో కులగణన జరిపి ఈరోజు రిజర్వేషన్లు పెంచి చూపించాలి తప్ప ఈ విధంగా మీరు మాట్లాడడం సబబు కాదన్నమాట సందర్భం చెప్తూ, కులగణన పైన బీజేపీ ఎన్ని మీటింగ్లు పెట్టినా ప్రయోజనం లేదు. ఇప్పుడే బీసీ వర్గాలు, బీసీ సంఘాలు ఈ కులగణనకు పునాది రాయి వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ బీసీల కులగణన జరిగి తీరాల్సింది ఎక్స్రేలా చెప్పి రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఈరోజు 4 సంవత్సరాలుగా వారు పాదయాత్ర చేస్తున్న ప్రతి రాష్ట్రంలో కూడా మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. ఈరోజు కులగణన జరిగి తీరాల్సిందే. మన దేశ సంపదతో పాటు రాజకీయ, విద్య, ఉద్యోగ, సాంస్కృతిక ఇవన్నీ రంగాల్లో కూడా వారిని ముందుకు తీసుకురావాలని చెప్పని వారు చేసిన డిమాండ్కి ఈరోజు బీజేపీ తలొగ్గి తెలంగాణ రోల్ మోడల్గా కులగణన చేసి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డట్టు క్రమంలో ఈరోజు మీరు దిగొచ్చిన తప్ప మీరు బీసీ సంఘాలతో కానీ బీసీల సంబంధించినటువంటి వారితో ఎన్ని మీటింగ్లు పెట్టినా ప్రయోజనం లేదన్నమాట. ఎంతంటే బీసీల పైన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, మీకు లేదనేది ఇప్పటివరకు తెలిసిపోయింది. మీరు ఆడటం అంతా రాజకీయ లబ్ధి కోసం అన్నమాట సందర్భంగా చెబుతూ షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించారు, బీజేపీని ఆహ్వానించారు, బీఆర్ఎస్ ఆహ్వానించారు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక పార్టీలు ఆహ్వానిస్తే ఆనాటి సభకు రాని పార్టీలు ఏవంటే బీఆర్ఎస్, బీజేపీ. ఈ రెండు ఆనాడు జంతర్ మంతర్లో బీసీల ధర్నాకు రానటువంటి సందర్భం. ఎందుకు రాలేదు ఇప్పటివరకు బలీన వర్గాలకు సమానం చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ అయితే అసలు కులగణనలోనే పాల్గొనలేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కానీ కవిత గారు మా బీసీలకు నాయకత్వం వహిస్తుందని చెప్పని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. మా బీసీలకు మీరు నాయకత్వం వహించడం ఏంటని చెప్పంటే దానికి సమాధానం రాని సందర్భం.